హలో అండి. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరంగా మరియు త్వరగా అయిపోయే విధంగా ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికేలా మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఎలా చేసుకోవాలో ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను అర కేజీ మటన్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకున్నాను. రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోండి. అలాగే మంచి సువాసన కోసం 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని మరియు 1 కప్పు గట్టి పెరుగుని వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నింటిని కూడా ఒకసారి ఇలా చేతితోన బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మటన్ పీసెస్కి బాగా పట్టే విధంగా ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల ముక్కలు అనేది సాఫ్ట్గా ఉడుకుతాయి. అరగంట అయిపోయాక ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకున్నాను. ఇందులోనే 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు పొడుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో నుంచి కొన్ని ఉల్లిపాయలను ఒక చిన్న బౌల్లో తీసుకుందాం. మరికొన్ని ఉల్లిపాయలను ఇలా సైడ్కు పెట్టేసి ఇందులోనే 4 లవంగాలు, 4 దాల్చిన చెక్క, 4 ఇలాచీలను వేసుకోండి. అలాగే 2 బిర్యానీ ఆకులను వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పైన మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మటన్ పీసెస్ను బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను మరియు పొడుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ చూసారా, నేను ఇక్కడ ఉల్లిపాయ టమాటో పేస్ట్ని ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే మటన్లో నుంచి వాటర్ అనేది సపరేట్ అయ్యి ఇలా బాగా ఉడుకుతున్నాయి. ఇందులోనే 4 పచ్చిమిర్చిని అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్టుని వేసుకుందాం. ఈ ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇందులోనే మనం 1 కప్పు వరకు వాటర్ని వేసుకుందాం. ఈ వాటర్ వేసుకున్నాక కొద్దిసేపు మటన్ అనేది ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలాను వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి 8 విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి. తర్వాత 5 నిమిషాలు అయిపోయాక ఇందులో నుంచి ప్రెషర్ మొత్తం ఇలా బయటికి తీసేయాలి. ఇప్పుడు కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూస్తే మనకు మటన్ అనేది ఇలా మంచిగా ఉడికిపోయాయి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇక్కడ చూశారు కదా, నాకు ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసి మటన్ కర్రీ కూడా బాగా ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఇలా మటన్ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మటన్ కర్రీని మనం అన్నంలోకైనా చపాతీలోకైనా తీసుకుంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఒకసారి ట్రై